విజయవాడలోని ప్రభుత్వ వైద్య సిబ్బందిపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్పై పేర్ని నాని చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని స్టేట్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రెసిడెంట్ జయదీర్ డిమాండ్ చేశారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిపై పేర్ని నాని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటి అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం, మొత్తం అందరు డాక్టర్లని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయిబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరు కూడా అతనికి పరీక్షలు రాయిబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే ఎంత నీచంగా, అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు. దాంట్లో